శ్రీకృష్ణుడు తన భక్తులలో కలిగే అహంకారాన్ని అణిచివేయడానికి చేసే లీలలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. గరుత్మంతుడు, సుదర్శన చక్రం మరియు సత్యభామ ఈ ముగ్గురూ తమకు సాటిలేరనే అహంకారంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వారి గర్వాన్ని ఎలా పరిహరించాడో చూద్దాం. గరుత్మంతుడు తాను పక్షులలో రాజునని, ప్రపంచంలో తనకంటే వేగంగా ఎవరూ ప్రయాణించలేరని గర్వపడేవాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి గంధమదన పర్వతంపై ఉన్న హనుమంతుణ్ణి తీసుకురా అని పంపిస్తాడు. గరుత్మంతుడు హనుమంతుణ్ణి పిలవగా హనుమంతుడు నువ్వు వెళ్ళు నేను వస్తాను అంటాడు. గరుత్మంతుడు అత్యంత వేగంగా ద్వారకకు చేరుకుంటాడు. తీరా చూస్తే అప్పటికే హనుమంతుడు అక్కడ కృష్ణుడి ముందు కూర్చుని ఉంటాడు. తనకంటే వేగంగా హనుమంతుడు అక్కడికి చేరుకోవడం చూసి గరుత్మంతుడు వేగపు గర్వాన్ని అణిచివేసుకుంటాడు. సుదర్శన చక్రం తాను అత్యంత శక్తివంతమైన ఆయుధం అని, తన అనుమతి లేకుండా ఎవరూ ద్వారకలోకి ప్రవేశించలేరని గర్వపడేది. హనుమంతుడు వస్తున్నప్పుడు సుదర్శన చక్రం అడ్డుపడుతుంది. హనుమంతుడు తన ప్రభువును చూడాలని వచ్చినప్పుడు అడ్డంగా ఉన్న సుదర్శన చక్రాన్ని పట్టుకుని తన నోట్లో బుగ్గన పెట్టుకుంటాడు. లోపలికి వెళ్ళిన హనుమంతుణ్ణి కృష్ణుడు ద్వారంలో ఎవరూ నిన్ను ఆపలేదా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు తన నోటి నుంచి సుదర్శన చక్రాన్ని బయటకు తీసి చూపిస్తాడు. దాంతో సుదర్శన చక్రానికి తన శక్తి పట్ల ఉన్న అహంకారం తొలగిపోతుంది. సత్యభామ తన అందము మరియు శ్రీకృష్ణుడిపై తనకున్న అధికారం పట్ల గర్వంగా ఉండేది. శ్రీకృష్ణుడు తననే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడని ఆమె నమ్మకం. శ్రీకృష్ణుడు ఇది గమనించి ఒకరోజు హనుమంతుడు వస్తున్నాడు, నువ్వు సీతలా అలంకరించుకుని సిద్ధంగా ఉండు అని చెప్తాడు. సత్యభామ ఎంతో గర్వంతో అతిలోక సుందరిగా అలంకరించుకుని కూర్చుంటుంది. కానీ హనుమంతుడు వచ్చినప్పుడు ఆమెను చూసి ఈమె ఎవరో కానీ నా తల్లి సీతమ్మలాగా లేదు అని పట్టించుకోడు. అప్పుడు సత్యభామకు తన అందం పట్ల ఉన్న గర్వం తొలగిపోతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన ఆత్మీయులలో పెరిగిన అహంకారాన్ని భక్తి మరియు వినయంతో తొలగించి వారిని సరైన మార్గంలో పెడతాడు.